నమస్తే, నా పేరు రాజేంద్ర. నేను ఫిజికల్ థెరపిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ప్లస్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్గా కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఈ వీడియో నాకు కొంచెం గ్యాప్ దొరికింది. పేషెంట్ కొంచెం ఒక 10 minutes పేషెంట్ దగ్గరికి వెళ్ళటానికి టైం ఉంది, ఒక 10 minutes. సో ఈ గ్యాప్లో ఒక థాట్ వచ్చింది అనమాట. అంటే నేను ఒక డాక్టర్ని వింటూ ఉన్నాను గట్ హెల్త్ గురించి. మన డైజెస్టివ్ సిస్టంలో గట్ అంటాం కదా. సో ఆ గట్ హెల్త్ గురించి, ఆహార వాహిక మొత్తం, అంటే లైక్ జీర్ణకోశం, ఈ వీటి హెల్త్ గురించి ఒక టాపిక్ వింటూ ఉన్నాను. అమేజింగ్, ఎన్ని రకాల, ఆల్మోస్ట్ 1000 రకాల స్పీసీస్ ఆఫ్ బ్యాక్టీరియా కానివ్వండి, మైక్రోబ్స్, బ్యాక్టీరియా ఉంటాయట, ఫంజై ఉంటాయట, ప్లస్ వైరసెస్ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉంటాయి. అవన్నీ మన బాడీలో ఉండి మన మీద డిపెండ్ అయ్యి ఉంటున్నాయి. సో అంటే ఆలోచించండి, అవన్నీ మళ్ళీ మనకి మంచి చేస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ డూయింగ్ గుడ్. మన హెల్త్ని ఇంప్రూవ్ చేస్తున్నాయి, మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తున్నాయి. సో మనకి మన బాడీయే ఒక యూనివర్సు. మనం తెలుసుకుంటే అంతా తెలిసినట్టే అంటారు. ఇప్పుడు కొంచెం స్పిరిచువల్ టాక్స్లో మీరు ఎవరైనా విన్నట్లయితే యూజువల్గా అంటారు, ఆత్మన్ అంటే లైక్ మనం తెలుసుకోవటం. సద్గురు అయితే ట్రావెల్ విత్ ఇన్ ఈ టైప్లో అంటారు. మనం తెలుసుకుంటే చాలు, మనమే మన బాడీయే ఒక యూనివర్స్ అంటారు, మన బాడీయే ఒక దేవాలయం అంటారు. అవన్నిటికీ ఇట్ ఈస్ ఆల్ కనెక్టెడ్. సో ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఆ బ్యాక్టీరియా మనకు లోపలికి ఎలా వెళ్తాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ వూంబ్లోంచి ఇట్లా బయటకు వచ్చినప్పుడు అక్కడున్న బ్యాక్టీరియా కానీ, స్టూల్స్లో ఉన్న బ్యాక్టీరియా, అవన్నీ మన బేబీ బాడీలోకి వస్తాయి. అంటే చాలా రకాల బ్యాక్టీరియా, మైక్రోబ్స్ బేబీలోకి ఎంటర్ అవుతాయి. దట్ ఈస్ ద ఇనీషియల్. అప్పుడు బయటకు రాకపోతే లోపల ఉన్నప్పుడు వరకు అది స్టెరైల్, అంటే ప్యూర్గా నో బ్యాక్టీరియా ఉంటుంది. లోపల శాక్లో ఉన్నప్పుడు నో బ్యాక్టీరియా ఉంటాయి. కానీ ఈ బయటకు వచ్చే ప్రాసెస్లో సో మెనీ బ్యాక్టీరియా వస్తాయి. అదొక పాయింట్. ఇంకా డాడ్, మామ్, ఫ్రెండ్స్, పెట్స్ ఉన్న వాళ్ళకైతే పెట్స్ నుంచి బ్యాక్టీరియా వస్తాయి. ఇలా చాలా రకాలుగా మనం వీఆర్ వన్ అంటే, మనం అన్నదమ్ములు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైనా తీసుకుంటే, మనం ఒక పర్సన్ని చూసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాం అంటే వీఆర్ షేరింగ్ బ్రెత్, వీఆర్ షేరింగ్ బ్యాక్టీరియా. సో ఇట్ ఈస్ ఆల్ మేకింగ్ సెన్స్. ఇది మన వేదాస్, మన వేదిక్ సైన్స్, వీటిల్లో ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. మనం ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుని వావ్, దట్ ఈస్ రైట్ అన్నట్లుగా మనం అర్థం చేసుకుంటున్నాం. అమేజింగ్ అనిపిస్తుంది. సో జస్ట్ టు నో, there is so much depth to what is already known, but అది ఆ నాలెడ్జ్ ట్రాన్సిషన్ అవ్వలేదు. ఆ నాలెడ్జ్ క్యారీ ఆన్ అవ్వటం చాలా రిస్ట్రిక్ట్ అయిపోయింది మేబీ. ఇప్పుడు ఈ సైన్స్ వీళ్ళు రీసెర్చ్లు చేసి దాన్ని ఆల్రెడీ కొంతవరకు తెలిసిన దాన్నే ఇప్పుడు ఇంకా మోర్ ఇచ్చేస్తున్నారు. బట్ అగైన్, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లుగా వీఆర్ గోయింగ్ బ్యాక్వర్డ్స్. అన్నీ మనం అంతకుముందు చేసినవే కరెక్ట్ అని వీఆర్ చేంజింగ్ హ్యాబిట్స్ టు బ్యాక్ టు ద ఏన్షియంట్ టైమ్స్. వాళ్ళు ఎలా ఫుడ్ హ్యాబిట్స్ హెల్తీగా ఉన్నాయి, పనులు ఎంత యాక్టివ్గా చేశారు, కష్టపడి పని చేశారు. సో అవన్నీ వీఆర్ గోయింగ్ బ్యాక్. So I thought that was really stimulating for me today. That made my day. So I thought to share that with you. Thank you.